బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. చాప్టర్ 5 అబెట్మెంట్ అధ్యాయం 5 ప్రేరేపణ మరియు దాని వివిధ రూపాలను నిర్వచిస్తుంది. నేరాల కమిషన్కు సహాయపడే లేదా ప్రోత్సహించే వారికి జరిమానాలను ఏర్పాటు చేస్తుంది. అబెట్మెంట్ యొక్క వివరణ భారతీయ న్యాయ సంహిత 2023లోని 5వ అధ్యాయానికి అబెట్మెంట్ అనే శీర్షికతో స్వాగతం. ఈ అధ్యాయం ఒక నేరాన్ని ప్రోత్సహించడం, సహాయం చేయడం లేదా సులభతరం చేయడం వంటి ప్రేరేపణ భావనపై దృష్టి పెడుతుంది. అధ్యాయం ప్రేరేపణను నిర్వచించడం ద్వారా ప్రారంభమవుతుంది. ఇందులో ఒక వ్యక్తిని నేరం చేయడానికి ప్రేరేపించడం, నేరం చేయడానికి కుట్రలో పాల్గొనడం లేదా నేరం చేయడంలో ఉద్దేశపూర్వకంగా సహాయం చేయడం వంటివి ఉంటాయి. నిర్వచనం విస్తృతమైనది మరియు వివిధ రకాల సహాయం మరియు ప్రోత్సాహాన్ని కలిగి ఉంటుంది. ఈ అధ్యాయంలోని కీలకమైన విభాగాల్లో ఒకటి ఒక వ్యక్తి నేరాన్ని ప్రోత్సహించే వివిధ మార్గాలను వివరిస్తుంది. ఇందులో ప్రత్యక్షంగా ప్రేరేపించడం, కుట్రలో పాల్గొనడం మరియు నేరానికి ముందు, సమయంలో లేదా తర్వాత సహాయమందించడం వంటివి ఉంటాయి. అధ్యాయం ఒక ప్రేరేపకుడిని కూడా నిర్వచిస్తుంది. ఎవరైనా ప్రేరేపిత చర్యకు పాల్పడితే వారిని ప్రేరేపకులుగా పరిగణిస్తారు. నేరం నేరుగా చేయని వ్యక్తులు కానీ దాని కమిషన్లో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులు ఇందులో ఉన్నారు. ప్రేరేపణకు శిక్ష ఈ అధ్యాయంలోని మరొక ముఖ్యమైన అంశం. ఇది ప్రేరేపణకు పాల్పడిన వ్యక్తులపై విధించే జరిమానాలను వివరిస్తుంది. ఇది ప్రేరేపిత నేరం యొక్క స్వభావం మరియు ప్రమేయం యొక్క పరిధిని బట్టి మారవచ్చు. ప్రేరేపణ భావనను ప్రస్తావించడం ద్వారా నేరాల కమిషన్కు సహకరించే వ్యక్తులు వారి చర్యలకు జవాబుదారీగా ఉంటారని అధ్యాయం 5 నిర్ధారిస్తుంది. ఇది నేరబాధ్యతకు సమగ్ర విధానాన్ని ప్రోత్సహిస్తుంది. నేరాలకు సహకరించే లేదా ప్రోత్సహించేవారు కూడా దోషులని గుర్తిస్తారు. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.